హాయ్ అండి. ఈరోజు ఆరెంజ్ జ్యూసు చేశాను, మీకు చూపిస్తున్నాను. ఇలా ట్రై చేయండి. చాలామంది చేసిన తప్పేంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జ్యూస్ పాడైపోతుంది. అలా కాకుండా నేను చేసేటట్టుగా మీరు చేశారనుకోండి, జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలకి డ్రింక్స్ అవి ఇచ్చే కన్నా ఇలా ఇచ్చామనుకోండి చేసి, చాలా ఇష్టంగా తాగుతారు. ఆరెంజ్ పండుని ఇలాగా నేను తీసేటట్టుగా ఇలాగ సైడ్‌ని చిన్న చిన్న డాట్లు పెట్టి ఇలా ఒలిచామనుకోండి, ఆ చేదనేది తొక్కలకున్న చేదనేది ఆరెంజ్‌కి అంటకుంటా ఉంటది. ఇలా చేసినందువల్ల చేదు రాదు జ్యూస్ అనేది. తొక్కలనేవి ఇలాగ బాగా తీసుకొని అట్లకి ఆరెంజ్‌లకి ఉన్న సీడ్స్ పిక్కలనేవి తీయకుండా చాలామంది అదే సీడ్స్‌తోనే డైరెక్ట్‌గా అలా వేసేస్తున్నారు జ్యూస్‌కి. అలా చేయడం వల్ల ఏంటంటే జ్యూస్ అనేది చాలా చేదొచ్చేస్తుంది. ఆ చేదు వల్ల పిల్లలు తాగలేరు, పెద్దలు కూడా తాగలేరు. ఒక్కసారి పిల్లలు కానీ ఆ చేదు జ్యూస్ టేస్ట్ చేశారా ఇంక జన్మలోనూ ఆరెంజ్ జ్యూస్ మాకొద్దు మాకొద్దుననే అంటారు. అదే ఇలాగా తొక్కలు తీసి పిక్కలనేవి తీసేసామనుకోండి, జ్యూస్ అనేది టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తాగుతారు. ఇలా చేసి ఇచ్చామనుకోండి, తాగే వాళ్ళు కూడా సంతోషంగా తాగుతారు. తొక్కలు పిక్కలు అన్నీ తీసేసామంటే. నేను చాలామంది వీడియోస్ చూశాను, పిక్కలతోనే డైరెక్ట్‌గా చేసేస్తున్నారు జ్యూసు. మరి అది అది ఎలా తాగుతున్నారో అసలు ఆళ్ళకి ఎలాగ ఇష్టంగా ఉంటుందో అసలు అర్థం అవ్వట్లేదు. ఇలాగ తొక్కలు పిక్కలు తీసేసామనుకోండి, సీడ్స్ అనేవి లేకుండా తీసేసి ఇలాగ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని, తీసినవన్నీని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి ఇవన్నీ తీసుకుందాం. మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇంకో విషయం అండి, షుగర్ యాడ్ చేయకుండా చాలామంది షుగర్ వేసేసి అది పిల్లలకి పెద్దలకి ఇచ్చేస్తున్నారు. అలా షుగర్ వేయకుండా ఏం చేయాలంటే చిన్నది బెల్లం ముక్క, చాలా చిన్న బెల్లం ముక్క వేసామనుకోండి ఇందులోను టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేను వాటర్ వేయలేదు, అలాగని ఐస్ క్యూబ్స్ కూడా వేయలేదు. ఓన్లీ ఆరెంజ్ మాత్రమే వేసుకుంటున్నాను. ఓన్లీ ఆరెంజే వేసుకొని ఇగోండి ఇంత చిన్న బెల్లం ముక్క తీసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. స్వీట్కి స్వీట్నెస్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. షుగర్ అనేది యాడ్ చేయకుండా ప్రతి జ్యూస్లోని ఇలా చిన్న బెల్లం ముక్క వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. బెల్లం కూడా మన ఒంటికి మంచిది. డైరెక్ట్గా పిల్లలకి బెల్లం ఇచ్చామనుకోండి అలా తినరు. ఆరెంజ్ పళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు చాలామంది పిల్లలు చాలామంది వర్క్ చేసే పిల్లలకు కూడా టైం దొరకదు ఆరెంజ్లు తినడానికి కానీ, ఏ ఫ్రూట్స్ తినడానికైనా వాళ్ళకి టైం దొరకదు. మనం ఏం చేసామనుకోండి, ఇలా జ్యూస్ చేసామనుకోండి, ఇగోండి ఇలా ఫిల్టర్ చేసుకొని ఇలా జ్యూస్ చేసి వాళ్ళకి ఒక గ్లాసులో వేసి ఇచ్చామనుకోండి, తాగడం కూడా తొందరగా సింపుల్గా తాగేస్తారు. వర్క్ చేసుకునే పిల్లలైనా చిన్నపిల్లలైనా, మెయిన్ చిన్నపిల్లలకి ఇలా పిక్కలనేవి సీడ్స్ అనేవి తొక్కలనేవి తీసేసి జ్యూస్ చేసి మీరు ఇవ్వండి. తాగను అన్న మాట మాత్రం పిల్లలకి రాదు, నోటంట రాదు. తాగేస్తారు, చాలా ఇష్టంగా తాగుతారు. ప్రతిరోజు మీరు జ్యూస్ చేసి ఇలాగ ఇచ్చారనుకోండి, ప్రతిరోజు తాగుతారు. చాలా హెల్త్కి మంచిది. పిల్లలకి సి విటమిన్ ఎక్కుతుంది. హెల్త్కి బ్లడ్ కూడా గ్రోత్ అవుతుంది. అన్ని విధాల పిల్లలకి మంచిది. స్కిన్కి ఆరెంజ్ అనేది డైరెక్ట్గా పిల్లలు తినరు, తినేసి పక్కన పడేస్తారు. ఇలా జ్యూస్ చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు ఇష్టంగా తాగుతారు. పెద్దలని ఇష్టంగా తాగుతారు. అలాగే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా టేస్టీ ఆరెంజ్ జ్యూసు ప్రిపేర్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఓకే, బాయ్.